చందమామ మహాభారతం 6వ భాగం పాండవ జననం. తన భార్యలైన కుంతిని మాద్రిని వెంటబెట్టుకుని అరణ్యాలలో హాయిగా విహరిస్తూ మృగాలను వేటాడటంలో పొద్దుపుచ్చుతున్న పాండురాజు ఒకనాడు తన బాణంతో కలసి ఉన్న లేళ్ల మిథునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్లు కావు. కిందముడు అనే ముని ఆయన భార్య లేళ్ల రూపం ధరించి విహరిస్తూ ఆనందం అనుభవిస్తున్నారు. చనిపోతూ ఆ ముని, నువ్వు నీ భార్యలతో కూడినప్పుడు నీకు కూడా నాలాగే మరణం సంభవించునుగాక అని శపించాడు. ఆ ముని దంపతులను చంపినందుకు పాండురాజు ఎంతగానో విచారించాడు. అప్పటికి ఇంకా అతనికి సంతానం లేదు. ఇక ముందు ముని శాపం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆయన తన భార్యలతో తాను సన్యాసం పుచ్చుకుని అరణ్యవాసం చేస్తానని, వాళ్ళు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి భీష్మ, ధృతరాష్ట్ర, విదురులకు మిగిలిన వాళ్లకు ఈ విషయం చెప్పవలసిందని అన్నాడు. నీ భార్యలమైన మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళతాం, ఎక్కడ ఉంటాం? అందరము కలిసే తపస్సు చేసి ఆయువు తీరినాక పుణ్యలోకాలకు వెళ్ళిపోదాం అన్నారు కుంతి మాద్రిలు. అందుకు పాండురాజు ఒప్పని పక్షంలో అప్పటికప్పుడే ఆయన ముందే దేహత్యాగం చేయటానికి కూడా వాళ్ళు ఇద్దరూ సిద్ధపడ్డారు. వాళ్ల మాట కాదనలేక పాండురాజు వాళ్ళ నిద్రని తన వెంటనే ఉండనిచ్చి వానప్రస్థం చెయ్యడానికి నిశ్చయించాడు. ముగ్గురు తాము ధరించిన విలువగల తమ వస్త్రాలను, ఆభరణాలను విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. తమ వెంట ఉన్న పరిచారకులను హస్తినాపురానికి పంపేశారు. వాళ్ళు ఒకచోట ఉండకుండా దేశాటన చేస్తూ నాగసత పర్వతము, చైత్రరథము, కాలకోటము, హిమవంతము, గంధమాదనము, ఇంద్రద్యుమ్న హ్రదము, హంసకోటము తిరిగి అక్కడక్కడ కొద్ది రోజులు ఉండి ఆఖరికి శతశృంగ పర్వతం చేరారు. అక్కడ అనేక మంది మునులు ఉన్నారు. పాండురాజు వాళ్లతో కలిసి తాను కూడా దీక్షగా తపస్సు చేయసాగాడు. అయితే అప్పుడు అతనికి ఒక అనుమానం కలిగింది. పుత్రులు లేని వాడికి ఎంత తపస్సు చేసినా పుణ్యలోకాలు లభించవు. తనకు సంతాన ప్రాప్తి లేదు. తనతో సమానులు గాని, తనకన్నా ఉత్తములు గాని అయిన వాళ్లకు తన భార్యలు కొడుకులను కంటే వాళ్ళు తనకు క్షేత్రజులైన కొడుకులు అవుతారు. తాను కూడా క్షేత్రజుడే కదా. ఈ విధంగా అనుకుని పాండురాజు తన అభిప్రాయాన్ని కుంతికి చెప్పాడు. ఇతరుల వల్ల కొడుకును కనటానికి ఆమె మొదట సమ్మతించలేదు. కానీ పాండురాజు ఆమెను చివరకు ఒప్పించాడు. కుంతి తన భర్తతో, నాకు చిన్నతనంలో దుర్వాస మహాముని ఒక మంత్రం ఉపదేశించాడు. దాన్ని జపించినట్లయితే నేను తలచిన ఏ దేవత అయినా సరే వెంటనే నా ఎదుటికి వచ్చి నాకు పుత్రప్రాప్తి కలిగించగలడు. నేను ఇప్పుడు ఏ దేవతను స్మరించను అని అడిగింది. మరీ మంచిది. కౌరవ వంశానికి రాజు కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడై ఉండటం అవసరం. ధర్మ పరిపాలన చేయగలవాడై ఉండాలి. అందుచేత నువ్వు ధర్మదేవతను స్మరించు అన్నాడు పాండురాజు ఎంతో ఆనందంగా. ఆమె అలాగే చేసి యముణ్ణి ప్రత్యక్షం చేసుకుని అతని అనుగ్రహం వల్ల గర్భవతి అయ్యింది. గాంధారి అప్పటికే 1 సంవత్సరం నుండి గర్భవతిగా ఉంటున్నది. కానీ గాంధారి ఇంకా గర్భిణిగా ఉండగానే కుంతికి కొడుకు కలిగాడు. ఆశ్రమంలో ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడు అని నామకరణం చేశారు. తర్వాత కుంతి బలశాలి అయిన కొడుకు కావాలని భర్త కోరిన మీదట వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు పుడుతూనే ఒక వింత జరిగింది. కుంతి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉండగా ఆ ప్రాంతాలకు ఎక్కడి నుండో ఒక పెద్ద పులి వచ్చింది. దాన్ని చూసి కుంతి హడలిపోయి తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి కూడా మరిచిపోయి చివాలున లేచింది. ఆ ఊపుకు బిడ్డ ఒడి నుండి జారి ఒక రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి 4గా పగిలింది. అది చూసి అక్కడి వాళ్లంతా దిగ్భ్రమ చెందారు. ఇది జరిగినాకనే ఆ బిడ్డకు మునులు భీమసేనుడు అన్న పేరు పెట్టారు. పాండురాజుకు లోకోత్తరుడైన మరొక కొడుకును కూడా కనాలని అనిపించింది. ఆయన కోరిక ప్రకారం ఇంద్రుడి ద్వారా కుంతి అర్జునుణ్ణి కన్నది. హస్తినాపురంలో గాంధారి 100 కొడుకులను కంటే శతశృంగంలో కుంతి 3 కుమారులను కన్నది.
పాండురాజుకు మాత్రం కుంతి చేత ఇంకా కొడుకులను కనిపించాలని ఉన్నది. కానీ ఆమె అందుకు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. అయితే మాద్రి ఆయనతో, కుంతి మంత్రప్రభావంతో కొడుకులను కన్నది కదా, మరి కుంతితో సమానురాలైన నేను సంతానం లేకుండా ఎందుకు ఉండాలి? కుంతి నాకు ఆ మంత్రం ఉపదేశించినట్లయితే నేను కూడా పుత్రవతినవుతాను కదా అన్నది వినయంగా. ఆమె కోరికను పాండురాజు కుంతికి తెలిపాడు. కుంతి మాద్రికి ఆ మంత్రం ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ఆరాధించి వారి ద్వారా నకుల సహదేవులు అనే కవల పిల్లలను కన్నది. మాద్రి మంత్ర ప్రభావంతో ఇంకా పిల్లలను కనేదే, కానీ ఆమె ఒకేసారి 2 దేవతలను ఆహ్వానించిందని అలిగి కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి మరి ఉపదేశించను అని అన్నది. ఒక్కొక్క ఏడాది తేడాగా పుట్టిన బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ పాండురాజు కొంతకాలం సంతోషంగా గడిపాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపారు. వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపుడనే బ్రాహ్మణుడి ద్వారా తన మేనల్లుళ్లకు బంగారు నగలు, పట్టుబట్టలు, అందమైన ఆటబొమ్మలు, ఇతర వస్తువులు పంపించాడు. పాండురాజు తన పిల్లలకు చౌలము, ఉపనయనము మొదలైనవి చేయించి అక్కడి ఋషుల చేత వేదాధ్యయనం చేయించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఒక వసంతకాలంలో కుంతి బ్రాహ్మణ సమారాధనలో మునిగి ఉన్న సమయంలో పాండురాజు ఒంటరిగా ఉన్న మాద్రిని చూసి ఆశతో ఆమెను సమీపించి కిందముడి శాపం తగిలి చనిపోయాడు. చనిపోయిన తన భర్తను కౌగిలించుకుని మాద్రి ఏడుస్తూ ఉండటం విని కుంతి, పాండవులు, శతశృంగంలో ఉండే మునులు వచ్చి జరిగిన దానికి ఆశ్చర్యపోయారు. మాద్రి ఎంతో దీనంగా విలపిస్తూ కుంతిని దగ్గరకు పిలిచి పాండురాజు మరణానికి కారణం చెప్పింది. అయ్యో మాద్రి, రాజుకు మునిశాపం ఉందని తెలిసి నేను ఎంతో జాగ్రత్త పడుతూ వచ్చాను కదా, ఇలా ఎందుకు జరగనిచ్చావు? ఇప్పుడు చేసేదేముంది? పెద్ద భార్యను కనుక నేను సహగమనం చేస్తాను, నువ్వు పిల్లలను దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పెంచు అన్నది కుంతి. మాద్రి ఏడుస్తూ, నేను ఎంత ప్రయత్నించి కూడా భర్తను నిరోధించలేకపోయాను. భర్త ప్రాణాలు కాపాడుకోలేని పాపిష్టిదాన్ని. ఈ పిల్లలను నేనేం కాపాడగలను? ఈ లోకంలో భర్తను సుఖపెట్టలేకపోయినందుకు మరో లోకంలోనైనా సుఖపెట్టగలనేమో. భర్త వెంట నేనే వెళతాను అని కుంతి వద్ద సెలవు పుచ్చుకుని భర్త చితి మీద తాను కూడా కాలిపోయింది. తర్వాత శతశృంగంలో ఉండే మునులు కుంతిని, పాండవులను వెంటపెట్టుకుని మాద్రి, పాండురాజుల అస్థికలను తీసుకుని హస్తినాపురం చేరి జరిగినదంతా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవ ముఖ్యులందరికీ చెప్పారు. పాండురాజు, మాద్రి చనిపోయిన సంగతి విని భీష్ముడు, ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించారు. ధృతరాష్ట్రుడు విదురుడితో చనిపోయిన వాళ్లకు యథావిధిగా పరలోక క్రియలు జరిపించమని చెప్పాడు. మాద్రి, పాండురాజుల అస్థికలను ఒక పల్లకిలో ఉంచి ఛత్ర చామర లాంఛనాలతో ఊరేగించి గంగలో కలిపారు. నగరంలో నుండి అసంఖ్యాకులు వాటి వెంట గంగా తీరం చేరారు. 12 రోజుల పాటు అపరక్రియలు జరిగిన మీదట అందరూ నగరానికి తిరిగి వచ్చారు. సత్యవతి హస్తినాపురానికి వచ్చిన వ్యాసుడి సలహాను అనుసరించి తన కోడలైన అంబిక, అంబాలికలను వెంటపెట్టుకుని రాజభవనం వదిలి తపస్సు చేయటానికి అరణ్యాలకు బయలుదేరిపోయింది. అక్కడే తపస్సు చేసుకుంటూ కొంతకాలానికి ఆ ముగ్గురు జీవితాలు ముగించారు. అది మొదలు పాండవులు, కౌరవులు ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవాళ్లు, ఒకరితో ఒకరు పందాలు పడేవారు. అన్ని ఆటలలోనూ భీముడిదే పైచెయ్యిగా ఉండేది. అతను తన బలం చూపటానికి ఒక్కసారిగా 10 మందిని ఎత్తుకుని వేగంగా పరుగులు తీసేవాడు. కోపం వస్తే అవతలి వాళ్ల జుట్టు పట్టుకుని ఒక పట్టాన వదిలేవాడు కాడు. ఈతలు కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు. పిల్లలు పళ్ళ కోసం చెట్లెక్కితే మాను పట్టి ఊపి వేళ్లతో సహా చెట్టును కూలదోయ చూసేవాడు. అప్పుడు కింద పడిపోతామని చెట్టు మీది పిల్లలు హడిలి చచ్చేవాళ్లు. భీముడికి ఇలా చేయటంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా అతని చెలగాటం మిగిలిన వాళ్లకు ప్రాణ సంకటంగా ఉండేది. భీముడి అపార బలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది.
ఆ భీముడు ఒక్కడూ చస్తే మిగిలిన వాళ్ళంతా తాను చెప్పినట్లు వింటారన్న దురాలోచన అతనికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. గంగా తీరాన ప్రమాణకోటి స్థలమనే చోటు ఉన్నది. అక్కడ జలక్రీడలు జరపటానికి అనుకూలంగా 4 వైపులా మెట్లు గల క్రీడా సరోవరాలు, ఉద్యానవనాలు, ఎత్తైన మేడలు మొదలైనవి దుర్యోధనుడు కట్టించుకుని ఉన్నాడు. ఒకరోజు రాజకుమారులందరూ అక్కడకు వెళ్లి విహరించటానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు మొదలైనవి తయారయ్యాయి. వాటిని సేవకులు ప్రమాణకోటి స్థలానికి తీసుకుపోయారు. రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్లారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితో పాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముడి పక్కన చేరి ఎంతో ప్రేమగా కబుర్లు చెబుతూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి దుర్యోధనుడి మీద ఏమాత్రమూ అనుమానం కలగలేదు. అతను కడుపు నిండా తిని మిగిలిన వాళ్లతో పాటు జలక్రీడలాడి విషం పనిచెయ్యనారంభించేసరికి కడుపులో వికారం పుట్టి గంగా తీరాన చల్లగాలి కొట్టే చోట పడుకుని స్పృహ తప్పి పడిపోయాడు. తన ఎత్తు పారినందుకు ఎంతో సంతోషించి దుర్యోధనుడు భీముడి కాళ్ళు చేతులు గట్టిగా తీగలతో బంధించి గంగలోని లోతైన ఒక మడుగులో అతన్ని పారేశాడు. ఇవేమీ భీముడికి తెలియదు. అతను తిన్నగా పాతాళ లోకానికి దిగిపోయాడు. అక్కడ అతన్ని విషపు పాములు కాటువేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి భీముడికి స్పృహ వచ్చింది. తన చేతులు కాళ్ళు కట్టివేసి ఉన్నట్లు తెలుసుకుని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకుని బంధాలన్నింటినీ తెంపేసి తనను కరిచే పాములను పట్టుకుని చంపనారంభించాడు. ఈ సంగతి వాసుకి తెలిసింది. వాసుకి వచ్చి భీముణ్ణి చూసి అతను తన బంధువైనని గ్రహించాడు. ఎందుకంటే కుంతి తండ్రి అయిన సూర్యుడు వాసుకి చెల్లెలి కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకుపోయి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 8 కొండలు తాగి సుఖంగా నిద్రపోయాడు. స్వస్తి.